ఏదైతుందో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడుతున్న గురవుతున్నటువంటి ఉపకులాలకు ప్రత్యేకించి ఏదైతుందో వర్గీకరణ ద్వారా వారికి న్యాయం చేయాలనేటువంటి భావనతోని మొన్న మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వీళ్ళ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ వర్గీకరణ అమలు చేయబడే విధంగా వీళ్ళ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని ఏదైతుందో వీళ్ళని ఏ విధంగా వర్గీకరణ చేయబోతున్నామో అసలు పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి వారికి 1%, ఇతరత్ర కొంతమేరకు న్యాయం పొందినటువంటి వారికి 9%, మిగిలిన వారికి ఏదైతే 5% కల్పింప చేయబడే విధంగా 15%, అది 2011 జనాభా సెన్సస్ తీసుకుంటుండ్రు. అంటే అప్పుడు 15% మాత్రం రిజర్వేషన్ ఉంటాయి. సపోజ్ ఇఫ్ వీ టేక్ దిస్ ఇప్పటి డెడికేట్ కమిషన్ ద్వారా మనం కల్పించినట్టయితే వీ టు గో టు 17% అండ్ అబౌవ్. దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే ఏదైనా కానీ దీన్ని ఇమీడియట్గా మనం ఈ వర్గీకరణ అమలు ద్వారా ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తనండి, అశాంతనండి, ఆందోళనండి తొలగింప చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు నీ రాష్ట్ర ప్రభుత్వం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా దీని బేసే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో తలపెట్టినటువంటి ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ అని చెప్పక తప్పదంటున్నాను. ఆ ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ ద్వారా మనం తక్షణమే ఫలితం పొందలేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు మన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా రావడానికి అది బేస్ అయింది సార్ చెప్పండి. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడంతోనే రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు సంబంధించి ఈ వర్గీకరణతోనే మేము చేయడం జరుగుతుందని చెప్పని వారు స్పష్టంగా పేర్కొన్నారు. మరి రేపు ఇవాళ మీరు ఏదైతుందో ఈ నివేదిక సమర్పించిండ్రో మాకు వీ హ్యావ్ గాట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీరు రోస్టర్ పాయింట్స్ కూడా ఏ విధంగా చేయబోతున్నారో పేర్కొంటారు సార్. దీనిలో మనం టు బి అబ్జర్వ్డ్ ఏదైతుందో కేవలం వర్గీకరణ ఎవరికెంత అనేది కాకుండా 1%, 9%, 5% అనేది కాకుండా రోస్టర్ పాయింట్స్ కూడా మీరు నిర్ధారించారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ బడ్జెట్లో ఏదైతే రేపు వచ్చి ఫిబ్రవరి బడ్జెట్ ప్రవేశపెడతారో మార్చి పెడతారో కానీ రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు ఏదైతుందో తక్షణమే ఇది మనకు అమలు వచ్చే విధంగా మీరు ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పని దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఏదైతుందో ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక నివేదిక ఈరోజు సభ ముందు ఉంచేందుకు నేను అభినందన తెలుపుతూ, అట్లాగే బీసీ జనాభాకు సంబంధించి కూడా అధ్యక్ష ఇది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజం ఈ అంశంపై చర్చిస్తుంది. ఈ చర్చించేటువంటి అవకాశాన్ని కల్పింప చేసింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పంటాడు. ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏదైతే వీళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగిందో అందులో ఏదైతుందో కొంతమంది ఆశించిన మేరకు ఏదైతే ఫలాలు కనబడటం లేదని ఒక భావన వ్యక్తం చేయబడడం జరుగుతుంది. అదేదని దాన్ని మనం పరిశీలించేటువంటి అవకాశం ఉందని చెప్పండి. వాస్తవంగా గత ప్రభుత్వం 2014లో ఏదైతుందో అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టబడి జరిగిందో దట్ వాజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ వెరిఫికేషన్. అది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కాదు అది. కాబట్టి దానికి ఏది చట్టబద్ధ కల్పించలేకపోయినారు. అప్పటి ప్రభుత్వానికి ఏదైతుందో ఆ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ద్వారా వారికి వచ్చినట్టు సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు జనాభా వారికి లభించడం జరిగిందో అప్పుడే గట్ట రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ అప్పుడే వేసి ఉన్నట్టయితే ఈ సమస్యకి ఇప్పుడో పరిష్కారం వస్తుంది. గత ప్రభుత్వం ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మీకు లభించినటువంటి వివరాలు దానికి చట్టబద్ధత కల్పించలేకపోవడంతో మనం అమలు చేయలేకపోతున్నామనే ఒక భావన మీకు తోచిందో డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ మీరు వేయలేదు. వేయలేకపోవడంతో ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పంటున్నాను. ఇవాళ దాన్ని నేనేమంటున్నా, ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి ఫ్యాక్ట్స్ యూ బ్రాట్ ఇట్ అవుట్. దీన్ని ఏ విధంగా మనం ఉమ్మడి రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కల్పించారు బలహీన వర్గాలకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23% కుదించబడ్డ కారణం ఏదైనా కానీ మనం ఉమ్మడి రాష్ట్రంలో పొందిన 33% తెలంగాణకు వచ్చేవరకు 10% తగ్గి 23%కి వచ్చింది. అది కొంత డెఫినెట్లీ బలహీన వర్గాలలో ఆందోళన కలిగిస్తుంది. ఆ ఆందోళన తొలగింపజేయాల్సిన బాధ్యత ఇవాళ మనపై ఉందని చెప్పంటారు సార్. నేను ఆ ఆందోళన తొలగింపజేయడానికి ఏది ఇస్తుందో ఈ రిజర్వేషన్ ఫలాలు వారికి ఏ విధంగా రేపు మరి కల్పించబోతున్నామో దానిపై గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పండి. ఎందుకంటే తెలిసి వచ్చింది ఇవాళ 46.25
ది పర్సెంటేజ్ 56.33. ఓన్లీ హిందూ సమాజానికి చెందినటువంటి ఒక బలహీన వర్గాలు 46.25 వచ్చింది సార్. ముస్లిం మైనార్టీకి సంబంధించి 10.08 వచ్చింది. టోటల్ పుట్టిన 56.33 వచ్చింది. మరి అటువంటిప్పుడు ఏదైతుందో మన ఈ బలహీన వర్గాలకు రేపు స్థానిక సంస్థల్లో కల్పించబోయే రిజర్వేషన్లు మరి 23గా పరిమితం అవుతామని చెప్పారంటే కొంత ఆందోళన అనేది మరి ఇది గమనించాల్సిన విజ్ఞప్తి. ఇవాళ మనకు కూడా రాజకీయంగా ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పండి. మనకు కూడా ఇవాళ అధికారం ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాను నేను. హౌ బెస్ట్ వీ కెన్ డూ జస్టిస్ టు ది వీకర్ సెక్షన్, బలహీన వర్గాలు కల్పించడం, రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, ఏ విధంగా మనం వారికి న్యాయం చేయగలుగుతామని చెప్పని మీరు తప్పకుండా దీనిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నివేదిస్తూ, ఏదేమైనా సార్ వీళ్ళ బలహీన వర్గాల అభ్యున్నతికి, దళితుల అభ్యున్నతికి కట్టుబడినట్టు, మైనార్టీ అభ్యున్నతికి కట్టుబడినట్టుగా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలియజెప్పే విధంగా వీళ్ళు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ నాకు అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.